ఎలాగైనా మా అక్కని కాపాడు తల్లి. మీరు ఎంత ప్రయత్నించినా విష్ణు ఎక్కడుందో తెలుసుకోలేరు. ఆ అనవసరమైన ప్రయత్నాన్ని ఆపుకుని సరాసరి కళ్యాణ మండపానికొచ్చి ఇక్కడ శిఖరకి శ్రీకాంత్కి జరిగే పెళ్లి తంతుని కూల్గా చూడండి. राजाय प्रसिद्ध सागरे atau botir sama kai atau tanah tanah empat శాస్త్రి ఈ మంగళసూత్రాన్ని పెద్దవారందరికీ చూపించి వారి ఆశీర్వాదం ఈ తాలిబొట్టుకు అందేలా అందరి దగ్గరికి తీసుకెళ్ళి అలానే అక్షంతలు కూడా ఇచ్చేసిరా. అలాగే గురుగారు. ఆగు 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 ఆగు. అక్క అక్క అక్క
మా టెన్షన్ లో మేముంటే నీకు లిఫ్ట్ ఇవ్వాలా? లిఫ్ట్ లేదు, ఏం లేదు, పోవయ్యా. సార్ అలా అనకండి సార్. సార్ ప్లీజ్ సార్, వెళ్ళు. ప్లీజ్ సార్. సార్ 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 ఏయ్. సార్ ప్లీజ్ సార్. ఏయ్ తప్పుకో. సార్ నీకు దండం పెడతాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. మా బండిలో డీజిల్ అయిపోయింది సార్. సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్. రాధా గారు, అక్కని దాచింది ఆకారే. ఎలా చెప్తున్నావు? ఆ డిక్కీ వైపు చూడండి, వైర్ వేలాడుతుంది కదా, అది అక్క హీరింగ్ మిషన్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. అన్నా లిఫ్ట్ అడుతుంటే కొడుతున్నాడు అన్నా. లిఫ్ట్ అడుతుంటే కొడుతున్నారండి సార్. కొట్టాలా చంపాలా? రేయ్! ఏంట్రా మావాళ్ళని కొడుతున్నావు? అక్క, అక్క, తప్పుకో. నీ తాళి తెంచేస్తాను. వదులు, వదలవే. ఏయ్, పిన్ని వదలు, పిన్ని, పిన్ని వదలు, వదలు పిన్ని, పిన్ని నా తాళి వదలు. సువర్ణ, పిన్ని, పిన్ని వదలు పిన్ని, ప్లీజ్ పిన్ని. నీ తాళివో. ఇవ్వవే. నిన్నేం చేసినా పాపలేదే. నా కూతురికి అన్యాయం చేస్తావా? పిన్ని, పిన్ని, పిన్ని వదలు. పిన్ని, పిన్ని ఆగు పిన్ని. అత్తయ్య, ఏం చేస్తున్నావు అత్తయ్య? సువర్ణ, పిన్ని, దేవుడు మంచి చేశాడు. శ్రీకాంత్ విష్ణుల పెళ్లి జరగడమే కరెక్ట్. నువ్వు రా, వెళ్దాం. ఎలా వస్తాను? నా కూతురికి దక్కాల్సింది ఇది కొట్టేస్తుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? ఇవ్వవే. సువర్ణ గారు, విష్ణుని వదలండి. నా కూతురికి దక్కాల్సిన ఈ తాళిబొట్టు దీని మెళ్ళో ఉండడానికి వీల్లేదు. నా మాంగళ్యాన్ని వదిలే పిన్ని. వదలవే. పిన్ని, నా తాళి వదిలే పిన్ని. పిన్ని ప్లీజ్ పిన్ని వదలు. ఈ తాళిని తెంపి మళ్ళీ ఆ శ్రీకాంత్ చేత నా కూతురు మెళ్ళో కట్టిస్తాను. ఇవ్వు. ఇవ్వవా? పిన్ని, ఇవ్వు. పిన్ని వదలు పిన్ని. అత్తయ్య, ఏం చేస్తున్నారు అత్తయ్య? సువర్ణ,
నా కూతురు ప్రేమకు అడ్డొస్తున్నామని తెలిసి నీ కాళ్ళు పట్టుకుని కరుణించమనడానికి సిద్ధమయ్యాను. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశావు, కానీ కన్నీళ్లు పెట్టుకున్నాను. అలాగే ఏం చేసినా మౌనంగా ఉంటాననుకోకు. అదంతా నాకు అనవసరం. నేను శిఖరాన్ని పెళ్లి చేసుకోను. ఎందుకు పెళ్లి చేసుకోవు? కారణం ఏంటి చెప్పు బేబీ. మన కళ్ళ ముందే మన వలన ఒక అమ్మాయి బతుకు బుగ్గిపాలవుతుంటే నువ్వు మాట్లాడవేంటి? అవునరా, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. కుదరదు నాన్న. ఎందుకంటే నేను మరొకరిని ప్రేమించాను. అలాంటి సిచ్యువేషన్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరా అమ్మాయి? చెప్పు, ఎవరిని నువ్వు ప్రేమించింది? నువ్వు ప్రేమించింది కృష్ణనా? ఎస్ ఎస్. మాటల్లో చెప్పలేనంతగా తనని ప్రేమించాను. రాధా గారు, నువ్వేం మాట్లాడ కృష్ణ. ఎందుకంటే నా ప్రేమని నువ్వు సర్ప్రైజ్గా ఫీల్ అవుతావని నాకు తెలుసు. ఇది నా ప్రేమ కృష్ణ, కేవలం నా ప్రేమ మాత్రమే. నువ్వు నన్ను ప్రేమించాలని లేదు, బట్ నిన్ను మాత్రం నేను ఇలానే లవ్ చేస్తూ ఉంటాను. పెద్దింటోళ్ళంటే గడపలు, గుమ్మాలు, గదులు పెద్దవిగా ఉండటం కాదు, అందులో ఉండే అందరి మనసులు పెద్దగా ఉండాలి. నువ్వెంత ఆయాసపడుతూ ఆరిందలా కబుర్లు చెప్పినా మీరేమీ స్వాతి ముత్యాలు అయిపోరు. ఏదో ఈ రోజు నా కూతురు అదృష్టం బాగుంది కాబట్టి ఏదో విధంగా బయటపడింది. ఎందుకు నన్ను ఆపారు? ఎందుకు నన్ను సేవ్ చేశారు? నాకెందుకు ఈ బతుకో? ఇంకా నేను బ్రతకుండా ఉపయోగం ఏంటి?
అలా అనకే. ఇంతటితో అయిపోయిందా నీ జీవితం? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మిగిలింది ఊపిరే. అలా మాట్లాడకు శిఖర. నువ్వు అలా అంటుంటే నాకు భయంగా ఉందే శిఖర. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావే? తారగారు, దీనికి మీరైనా చెప్పండి. శిఖరా, ఇలాంటి పనులు ఇంకొకసారి చేయనని నాకు మాటివ్వు. ఇవ్వలేను మేడం. అలా అంటావేంటమ్మా? అలా మాట్లాడకే తారగారు. దీని వాలకం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. శిఖరా, అంతా అయిపోయిందని నువ్వు డెసిషన్స్ తీసుకోవద్దు. ఇప్పుడేంటి, నువ్వు నా ఇంటి కోడలిగా రాలేకపోతున్నానని నీ బాధ, అంతే కదా? నా ఇంటి కోడలిగా నిన్ను నేను తీసుకెళ్తాను. బతికే నువ్వు సాధించాల్సినవన్నీ సాధించేయాలి. ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా తారాగారి దగ్గరే ఉండు. సువర్ణ, నువ్వు శిఖర్ గురించి ఇంక మర్చిపో. తను సంతోషపడేలా చూసే పూచి నాది. ఆ పుణ్యం కట్టుకోండి తారాగారు. అమ్మా, జరగాల్సిన తంతు ఇంకా చాలా ఉంది. పదండి. అమ్మా, అక్కని తీసుకెళ్ళండి. అలాగేనే, పదండి. రాధా గారు, పదరా. ఏదో ఛాలెంజ్ లో గెలిచాను, మీ అక్కకి పెళ్లి చేసి ఏదో సాధించేశాను అన్న ఆనందంలో మీరంతా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నట్టున్నారు. జరిగింది పెళ్లి మాత్రమే. ఆ విష్ణు మెళ్ళో పడింది తాళి మాత్రమే. అది తప్పించి ఏ ముచ్చట మీ అక్కకి జరగదు, జరగనివ్వను. మళ్ళీ నాతో ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజ్ అనుకో, ఇంకేమైనా అనుకో, మీ అక్కని నా ఇంటి గుమ్మం దాటి లోపలికి రానివ్వను. మీ చేతే హారతిచ్చి మరి మీ ఇంట్లోకి మా అక్కని మీరే ఆహ్వానించేలా చేస్తాను. నేనా? హ, ఆ విష్ణుకి హారతిచ్చి ఆహ్వానించడమా? నెవర్. నెవర్ అన్న మీరే నివ్వెరబోయేలా చేసి మా అక్కని మీ ఇంటి కోడలిగా నేను తీసుకొస్తాగా తారా గారు. మీరు ముందు ఇంటికి వెళ్ళి హారతిని రెడీ చేసుకోండి. వెనకాల పెళ్లి తంతు మొత్తం పూర్తి చేసుకుని వధూవరులతో మేమొస్తాము. సరేరా, నీ గర్వాన్ని, అతి నమ్మకాన్ని నా గుమ్మంలోనే అణిచేస్తాను. చూద్దాం ఎవరి పంతం నెగ్గుతుందో.
ఏంటక్క అలా చూస్తున్నావు? ఏంటి శ్రీకాంత్ అక్కడే ఆగిపోయారు? ముందుకు రండి. మీకు హారతి ఇవ్వడానికి తారా గారే దిగొచ్చినప్పుడు మీరెందుకు ఆలోచిస్తున్నారు? కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. తారా గారు, మంచి మనసుతో ఇంట్లో అడుగు పెడుతున్న నూతన వధూవరులకి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలి అని అనుకుంటూ వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వండి. తారా గారు, కొంచెం నవ్వుతూ హారతి ఇవ్వచ్చు కదా. మీరు నవ్వితే బాగుంటారు. నవ్వుతూ హారతి ఇవ్వండి, ఇంకా బాగుంటారు. హారతి అయిపోయింది, ఇంకా లోపలికి దయచేయండి. ఆగండి ఆగండి, ఏంటి కృష్ణ, మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు? ఒక్క నిమిషం రాధా గారు. తారా గారు, మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నారా ఏంటి? నేనేం మర్చిపోయా? మేడ్ ఇన్ హెవెన్ ని పెట్టి 100 పెళ్లిళ్ళు కుదుర్చారు. ఇలా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు తొలిసారిగా జంటగా కలిసి వస్తుంటే ఒకరి పేర్లు మరొకరు చెప్పుకోకుండా ఇలా వాళ్ళని రానివ్వకూడదని తెలీదా మీకు? అవేవి అవసరం లేదు, వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. లేదు తారా గారు, వాళ్ళు ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాత లోపలికి రావాలి. అలా చెప్పేస్తే మీకు పెళ్లి కొడుకు దక్షిణ కూడా వేస్తారులేండి. వాళ్ళిద్దరి చేత చెప్పించండి. చెప్పరా, తొందరగా చెప్పి లోపలికి రండి. ఏంటి బావగారు, మా అక్క పేరు చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నారు? చెప్పండి బావగారు. అదే అమ్మా, నేను తను వచ్చాం. కృష్ణ, మీ బాధలో అర్థం ఉంది, కానీ మీ ఇంటికి మా ఇంటికి మహా అయితే ఎంత దూరం? కరెక్ట్గా విష్ణుని మీరు తలుచుకుంటే అరగంటలో వచ్చి కలిసి చూసి వెళ్ళొచ్చు. చూడండి, నేనే తనని దగ్గరుండి తీసుకొస్తాను. మీరంత మాట అన్నారు బాబు, చాలు. సర్లేండి, బాధపడకండి. మీ బావగారు అన్నట్లు మనం ఎప్పుడైనా విష్ణుని చూడొచ్చు, కలవచ్చు. ఏమయ్యా, పిల్లలతో పాటు నువ్వు కూడా ఏంటి? రేపు జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవునే, కానీ తారాగారు ఈ పెళ్లి విషయంలో కోపంగా ఉన్నారు కదా, మరి వీటన్నిటి గురించి ఎలా మాట్లాడాలి? నేను మాట్లాడతానయ్యా తారాగారితో. ఆమె 4 మాటలన్నా పర్వాలేదు. ఆ
అది కాదమ్మా, నువ్వెందుకు? నేనే వెళ్ళాలి. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి. వ్రతానికి ఏర్పాట్లు చేయించాలి. అసలే ఆ తారగారు శిఖరన్ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. జరగాల్సిన పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరింట్లో ఉన్నా ఏమవదు. విష్ణు వెనకాల మేమందరం ఉన్నాం. అదే మా ధైర్యం బాబు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను తారాగారితో వ్రతం గురించి మాట్లాడొస్తాను. నేను ఇప్పుడే వస్తాను. సరే, కూర్చోండి, రెస్ట్ తీసుకోండి. రాధా గారితో నన్ను ప్రేమిస్తున్న విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళాలి. ఏంటి రాణిమ్మ ఇలా వచ్చావు? జరిగిన దానికి మీరు చాలా బాధపడి ఉంటారు తారగారు. కానీ మీరు పెద్దవారు, ఈ సంఘంలో గొప్పవాళ్లు. పిల్లలు చేసింది తప్పు అనుకుని వాళ్ళని మన్నించి కాస్త పెద్ద మనసు చేసుకోండి. మీ పిల్లలు చేసింది తప్పు కాదు, క్షమించరాని నేరం. సరే, నేరమే అనుకోండి. ఆ నేరానికి కావాల్సొస్తే నాకు శిక్ష వేయండి. నేను ఏ శిక్షనైనా అనుభవిస్తాను. కానీ నా పిల్లల్ని క్షమించండి. క్షమించాలా? ఎలా క్షమిస్తాను? నా ఇంట్లో ఉన్న మగపిల్లలిద్దరినీ నీ కూతుళ్ల చేత ట్రాప్ చేయించావు కదా. మేడ్ ఇన్ హెవెన్లో జాయిన్ చేసి పెద్ద కూతురితో శ్రీకాంత్ని బుట్టలో వేసుకున్నారు. ఆర్జీ హోమ్ నీడ్స్ లో రెండో కూతుర్ని జాయిన్ చేసి రాధని వల్లో వేసుకున్నారు. తారగారు, వల పన్నడానికి బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయిలేం చేప పిల్లలు కాదు, చిన్నపిల్లలు కాదు. శ్రీకాంత్ మా అక్క మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. రాధా గారు నన్ను ఇష్టపడుతున్నారనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. సంబంధం లేకుండా రాధా గారు ఆయన ఇష్టానికి చెప్పిన విషయం కూడా మా మీద విషం చిమ్మడానికి వాడుకుంటున్నారు. కృష్ణ, నువ్వు మాట్లాడికే, నేను మాట్లాడుతున్నాను కదా. మాటకి మాట సమాధానం చెప్పడంలో భలే ట్రైనింగ్ ఇచ్చావు. దాని మాటలేం పట్టించుకోకండి. ఇక మనం అన్నీ మర్చిపోదాం. అయిపోయిన వాటిని మార్చలేం కదా. ఇకపై జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఏముంటుంది ఇంకా? అదే, రేపు పెళ్ళైన జంటకి సత్యనారాయణ వ్రతం జరిపించాలి. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి ఆ శోభన కార్యం కూడా జరిపించాలి కదా తారగారు. చాలా ప్లాన్స్ ఉన్నాయే మీకు. అవేవి జరగవు. తారగారు, పెళ్ళైన తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిపించాల్సిన కార్యక్రమాలుంటాయి కదా. ఆ కార్యక్రమాల్ని సజావుగా చేయాల్సిన బాధ్యత పెద్దలుగా మనకే ఉంటుంది కదండి. ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు. మీ కూతురు నా ఇంటికి కోడలిగా రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు కృష్ణ, విష్ణు కంట్లో నలక పడిందంట, తీస్తున్నాను అంతే. ఆహా, కవర్ చేయకు శ్రీకాంత్. నువ్వు మా అక్కకి దగ్గరగా ఎందుకు వెళ్ళావో తెలియనంత పిచ్చిదాన్ని కాదు. నాకు పెళ్ళైందని మర్చిపోవద్దు కృష్ణ. పెళ్లి కాగానే అన్నీ కుదరవు సార్. వాటికి చాలా తంతులు, తతంగాలు, ముహూర్తాలు, పద్ధతులు ఉంటాయి. అలా కాకుండా తొందరపడటం కరెక్ట్ కాదేమో. సరేలే, నువ్వెలా అంటే అలాగా. నేను కాదు, పెద్దలు ఎలా అంటే అలా. అలాగే.
అప్పటి వరకు మా అక్క మాతోనే ఉంటుంది. మరి నాతో ఎవరు ఉంటారు? ఆ విషయం మీ వాళ్ళని అడుగు. ఇప్పుడు మా అక్క నేను తీసుకువెళ్తాను. హ్మ్? సరే, బాయ్ విష్ణు. నువ్వు బాయ్ చెప్పడానికి అక్క బయటికెళ్ళట్లేదు, ఇక్కడే వేరే రూమ్ లో ఉంటుంది. కృష్ణ, తను నా భార్య. బాయ్ చెప్పే స్వేచ్ఛ కూడా లేదా నాకు? నువ్వు చెప్తున్న బాయ్లో అర్థాలు వేరులే శ్రీకాంత్.